హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ బ్లాగ్స్. అని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నా. నేను ఈ రోజు వీడియో చేయకపోవడానికి కారణం అయితే మాకు అసలు ఒంట్లో బాగాలేదండి. బాబుకు నాకైతే ఫుల్ ఫీవర్. ఇంక ఈరోజు అయితే మామూలుగా ఒక చిన్న బ్లాగ్ అనేది తీద్దాం అనుకుంటున్నాను. మనకైతే ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఏం తినాలనిపించదు కదండి. కర్రీ ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకి కర్రీ తినాలనిపించదు అసలు. నాకైతే ఇంట్లో అయితే పప్పు ఉందండి, కానీ నాకైతే పప్పు అయితే అసలు పప్పుతోనైతే నాకు తినాలనిపించట్లేదు అసలు అన్నం అయితే. ఇంకా అందుకని నేనైతే టమాటా రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అంటే 5 minutesలో అయిపోయిద్దండి. ఇంక ఇప్పుడు అదైతే నేను టమాటా రైస్ చేసుకుంటున్నాను, మీకైతే చూపిస్తాను. ఓకేనా? చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది వీడియో అయితే, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే టమాటాలు ఇంకా వేసేసాను. ఇంకా తాలింపేసాను. ఇంకా అవన్నీ ఎందుకు చూపించాలని నేనే చూపించలేదు. ఇంకా 2 టమాటాలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే బిర్యానీ ఆకు వేసాను. 2 లవంగాలు వేసానండి, కొంచెం టేస్ట్ కోసం, టేస్ట్ బాగుండదని. ఎగ్ లేదు కదండి, ఇంకా అందుకని ఇంకా టేస్ట్ కోసమే చేసుకున్నా. నాకైతే ఇంట్లో పప్పు ఉంది కానీ నాకైతే తినాలనిపించట్లేదండి. ఇంకా అందుకని ఇలా సింపుల్గా చేసుకుందాం, టమాటా రైస్ చేసుకొని తింటే బాగుంటుంది కదా అనుకుని ఇంకా నేనైతే టమాటా రైస్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అసలు టమాటా రైస్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. నాకు ఇంట్లో పప్పునిస్తే నాకు తినాలనిపించట్లేదు, అందుకని 5 minutesలో అయిపోయిద్దండి టమాటా రైస్ అయితే. ఇదిగోండి, చూసారు కదా, టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇంక ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవడమే. ఇంక ఇందులో నేను సాల్ట్, పసుపు కూడా వేసేసానండి. ఇంకొక కారం ఒకటే వేయలేదండి. ఇంకా అన్నీ వేస్తాను, కారం ఒకటే వేయలేదు. ఈరోజు వీడియోస్ తీయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. ఒంట్లో అసలు ప్రెగ్నెన్సీ టైంలో అసలు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి కదండి. నాకు అసలు ఒంట్లో అసలు బాగాలేదు. నేను అందుకని ఇన్ని రోజులైతే ఈ వీడియో అయితే తీయలేదు. ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియోస్ చూసిన అసలు లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, మర్చిపోకండి. వెళ్తూ ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇక్కడైతే ఇదైతే పొద్దున రైసేనండి. ఇదిగోండి, చూసారు కదా, ఇదైతే పొద్దున రైసేనండి. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోండి అయితే కాదు, రైస్ అయితే పొద్దున్నదేనండి. ఇంకా రైస్ అయితే చేస్తాను. ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయాయి. టమాటాలు రైస్ వేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఎట్లా అయిపోయిందో. ఇంకా రైస్ వేసుకుంటున్నాను. ఈ టైంలో మనకి ఏవి నచ్చితే అవి తినేయాలండి. నాకైతే పప్పు ఉంది కానీ నాకు అస్సలు పప్పుతోనైతే అన్నం తినాలని తీయట్లేదండి. ఇంకా అందుకనే ఇంకా రైస్ ఇట్లా చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే కారం కూడా వేసేసానండి. కారం కూడా వేసి కలిపేస్తాను. టమాటా రైస్ అయితే ఫైనల్గా అయితే రెడీ అయ్యింది. 5 minutes ఉంచాలి, కారం వేసాం కదా, మళ్ళీ కారంగానే ఉంటుంది. 5 minutes వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఉంది కదండి, నాకు అసలు తినాలనిపించట్లేదు. ఈ టైంలో మనకి ఏం తినాలనిపిస్తే అది తినేయాలండి. అందుకనే ఇంట్లో పప్పు ఉంది కానీ నాకు తినాలనిపించట్లేదు. ఇదిగోండి, పప్పు అయితే ఇక్కడ పెట్టుకోయినాను. చూసారు కదా, ఇక్కడైతే పప్పు ఉందండి. నాకు అసలు ఇది తినాలనిపించట్లేదు. ఇంకా అందుకని నేనైతే ఇప్పుడైతే టమాటా రైస్ చేసుకొని తింటున్నాను. ఇది కూడా ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇదిగోండి, చూసారు కదా, ఎలా వచ్చింది నేనైతే టేస్ట్ చూసి అయితే మీకైతే మీకైతే నేను చెప్తాను. ఓకేనా? చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే మా టమాటా రైస్ ఇదిగోండి రెడీ అయిపోయింది. చూసుకుంటారు కదా, ఇంకా నేనైతే ఊర్లో పెట్టుకున్నాను. ఇంకా టమాటా రైస్ అయితే ఫైనల్గా అయితే ఇదైతే రెడీ అయిపోయింది రైస్ అయితే. నేను ఇంకైతే టేస్ట్ చూసి అయితే మీకైతే నేను చెప్తాను ఎలా ఉందో, మీరైతే చూడండి. ఓకేనా? చూసారు కదా రైస్ ఇదిగోండి.
బాగుందండి. ఇంకా ఈ టైంలో ఏం తినాలి తినేయాలండి. పప్పు ఉంది కానీ నాకు తినాలనిపించట్లేదు. ఇంకా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళారు కదా, మళ్ళీ ఈ టైంలో ఆయన వచ్చేంత ఏదో ఒకటి తీసుకొచ్చేవారు మధ్యాహ్నం పూట. ఆయన రాలేదు కదా, ఇంకా అందుకని నేను ఇంకా టమాటాలు ఉంటే దాంతో టమాటా రైస్ చేసుకున్నాను. ఇంకా 5 minutesలో ఇదైతే అయిపోయింది కదండి. ఇంకా నేనైతే టమాటా రైస్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉంది మన టమాటా రైస్. వాటర్ కలర్ తిరగకుండా చాలా బాగుంది. ఇంకా తేజ్ బాబు కూడా తినేస్తుండండి. ఇంకొక దాహం వేసిందంట, తినలేదు. ఇప్పుడు తింటున్నాడు. ఇదిగో నాన్న బాగుందా? తేజ్ కూడా ఇద్దరం కూడా తినేస్తామండి. బాబు కూడా బాగుంది అంటున్నాడు. నచ్చిందంటే వారికి కూడా మన టమాటా రైస్. మీకు నచ్చితే మన టమాటా రైస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.